Hi guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. సో ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే టాలీలో మల్టీ కరెన్సీ అంటే ఏంటి అంటే మన కంట్రీలో కానీ వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీస్లో కానీ మన ఇండియా అమౌంట్ ఎంత అమౌంట్ ఉంది అక్కడ. ఒక డాలర్కి మన ఇండియా అమౌంట్ ఎంత, ఒక దినార్కి మన ఇండియా అమౌంట్ ఎంత, ఒక దిరమ్స్కి మన ఇండియా అమౌంట్ ఎంత. సో దాన్ని ఏ విధంగా మన టాలీలో క్రియేట్ చేస్తాం అనే ప్రాబ్లం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, అప్డేట్స్ గురించి ఇంకా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. యా గాయ్స్, కమింగ్ టు మల్టీ కరెన్సీ ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లమ్ని మనం ఒకసారి విజిట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనం మల్టీ కరెన్సీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. కంపెనీ నేమ్ వచ్చేసి యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్. సో వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి క్యాపిటల్ని పెట్టారు, తర్వాత ఎంత విత్డ్రా చేసుకున్నారు, ఏ ఐటెంని పర్చేజ్ చేశారు, ఏ ఐటెంని సేల్ చేశారు, ఏ కంట్రీ నుంచి ఏ ఐటెంని పర్చేజ్ చేయడం జరిగింది, ఏ కంట్రీకి సేల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని కంట్రీస్ యొక్క కరెన్సీ నేమ్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా కరెన్సీ నేమ్ వచ్చేసి డాలర్ కింద వాళ్ళు చూపిస్తారు. ఒక డాలర్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది, ఒక డాలర్కి ఆస్ట్రేలియా డాలర్కి మన ఇండియా అమౌంట్ 54 రూపీస్ అవుతుంది. తర్వాత కువైట్ దినార్, ఒక దినార్కి మన ఇండియా అమౌంట్ 210 రూపీస్ అవుతుంది. తర్వాత దుబాయ్ దిర్హమ్స్, అక్కడ యొక్క కరెన్సీ నేమ్ దిర్హమ్స్కి మన ఇండియా అమౌంట్ 17 రూపీస్ అవుతుంది. సో ఈ లెక్కన మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది, ఓకేనా, అది మనం ఈ ప్రాబ్లంలో చూడడం జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి రిలేటెడ్ లెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ ఫస్ట్ వాళ్ళు మనం టాలీలో క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు టాలీ. టాలీలోకి ఎంటర్ అవుతున్నాను. ఫస్ట్ కంపెనీ నేమ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ కంపెనీ, యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్. ఓకేనా, ఇండియా ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎంటర్ ఇవ్వకుండా నేను షార్ట్ కట్ కి యూజ్ చేస్తాను. కంట్రోల్ వేస్తే సేవ్ అయిపోతుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యూచర్ మనకి F11లో ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ గో టు F11 ఫీచర్స్. F11 ఫీచర్స్కి వెళ్ళి యాజ్ యూజువల్గా ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీస్లో పెట్టుకోవాలి. తర్వాత దాని అండర్లోనే ఎనేబుల్డ్ మల్టీ కరెన్సీ అనే ఆప్షన్ వేసేయాలి. బిల్ వైజ్ మనకు అవసరం లేదు. రైట్ సైడ్లో 2 ఆప్షన్స్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఎనేబుల్ ఇన్వాయిసింగ్, రికార్డ్ పర్చేస్ ఇన్ ఎస్ మోడ్. తర్వాత చెక్ ప్రింటింగ్ మనకు అవసరం లేదు. యాజ్ యూజువల్గా సేవ్ చేసేయాలి. తర్వాత అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జెస్ క్రియేట్. సో లెడ్జెస్ ఏమున్నాయో మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ యాక్చువల్గా ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ అనేది నార్మల్గా ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ప్రాబ్లమే వెళ్దాం. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ చేశాను, క్యాపిటల్ చేస్తున్నాను. తర్వాత పర్చేజెస్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, అవి చేద్దాం. పర్చేజ్ అకౌంట్ కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి ఇచ్చాను, కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్. సో సన్రీ క్రియేటర్, ఓకే, కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వాళ్ళ కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్. సన్రీ డెబ్టర్ అవుతారు, ఎందుకంటే మనం సేల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాప్, ఇది కూడా సేమ్, సన్రీ డెబ్టర్ అవుతుంది, కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్, కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాను, ఏమేమి లెడ్జెస్ ఉన్నాయనేసి చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏముంది,
ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేసుకున్నాం. తర్వాత సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, బ్యాంక్ ఛార్జెస్ కావచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఆల్ట్ వి, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో లెడ్జెస్ మనం యాజ్ యూజువల్గా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత చేయండి. చూసుకోవాలంటే మనం ఆల్టర్లో వెళ్ళి చూసుకోవచ్చు ఏమేమి లెడ్జెస్ క్రియేట్ చేసాం అనేసి. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మనం F11లో మల్టీ కరెన్సీ అనే ఆప్షన్ ఎస్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఒక ఫ్యూచర్ అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. లెడ్జెస్ అండర్లో కరెన్సీస్ అని అక్కడికి వెళ్ళి మనము సింబల్స్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాబ్లం యొక్క సింబల్స్ మనకి ప్రాబ్లంలో చూసినట్లయితే లాస్ట్లో ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, తర్వాత దినార్ సింబల్ ఉంది, తర్వాత డిహెచ్ఎస్ సింబల్ ఉంది. వీటిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ డాలర్ సేవ్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఏముంది డిఎన్. డిఎన్ అంటే దినార్ అని అర్థం. తర్వాత డిహెచ్ఎస్ అంటే దిర్హమ్స్ అని అర్థం. ఓకే, ఈ సింబల్స్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా మనం ఎస్కేప్ ఇచ్చేసి క్రియేట్ కిందనే రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడ సింబల్స్ క్రియేట్ చేసింది ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, మన ఇండియా అమౌంట్ $1 ఎంత అవుతుంది అంటే 54 రూపీస్. ఇక్కడ ఎంటర్ చేయాలి 54 ఎంటర్. తర్వాత డిహెచ్ఎస్కి ఎంత ఉంది అంటే దిర్హమ్స్కి ఇండియా అమౌంట్ ఎంత ఉంది 17 రూపీస్. తర్వాత డిఎన్కి ఎంత ఉంది 210 రూపీస్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేద్దాం. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ మనకి ఏముంది అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి మాత్రమే ఇన్వాయిస్ చేసుకున్నాం. ఓకే, ఐటమ్ కూడా ఒకటి ఉంది మనకి, స్టాక్ ఐటమ్స్. అదే ఒకసారి ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం. Lenovo P4 ల్యాప్టాప్, కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, నెంబర్స్ సేవ్. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం బ్యాక్ వచ్చేసి అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళి ఎంట్రీస్ని పోస్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ F6 రిసిప్ట్. ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ అనేది మనకి F6 అవుతుంది. ఎంత అమౌంట్ పెట్టున్నారు అంటే 75 lakhs. 75 lakhs అక్కడ మనం ఎంటర్ చేయాలి. 75 lakhs. ఓకే, ఎలా తెచ్చారు అంటే బ్యాంక్ ద్వారా తెచ్చారు. నెక్స్ట్ ఏంటి కాంట్రా F4. బ్యాంక్ నుంచి ఇక్కడ విత్డ్రా చేసుకున్నారు. బ్యాంక్ నుంచి 5 lakhs. ఆ 5 lakhs మనం అక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్ Lenovo P4 ల్యాప్టాప్స్. సో నెంబర్స్ వచ్చేసి 80 ఉన్నాయి. డాలర్ ఒక్కొక్క డాలర్ వచ్చేసి మనకు 54 రూపీస్ అయితే ఇక్కడ $600 ఉన్నాయి. ఓకేనా, అది ఎంటర్ చేద్దాం. మన డేట్లు కూడా ఇచ్చారు, బట్ మన ఇష్టం ఎంటర్ చేస్తూ లేకుండా లేదు. రియల్ లైఫ్లో మీరు చేయాలి. సో పర్చేజ్ క్లిక్ చేస్తున్నాను. పర్సన్ ఆస్ట్రేలియన్ నీడ్స్ తీసుకున్నా. Lenovo P4 80. డాలర్ సింబల్ ఇవ్వాలి కంపల్సరీగా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుని 4 ఇస్తే డాలర్ సింబల్ వస్తుంది. 600. డాలర్ సింబల్ రాకుండా మీరు ఎంటర్ చేయకూడదు, అమౌంట్ క్యాలిక్యులేట్ అవ్వదు. ఓకే, ఇక్కడ చూడండి. యాక్చువల్గా క్వాంటిటీ 80, డాలర్ వచ్చేసి 600, రేట్ వచ్చేసి $600. టోటల్గా అక్కడ ఒక అమౌంట్ ఎంత అవుతుందంటే టోటల్ వాల్యూ 48,000. బట్ ఇండియా వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. చూడండి, $600. ఒక్కొక్క డాలర్కి 54 రూపీస్ అయితే మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుందంటే ఇక్కడ 32,400. రేటు జస్ట్ రేట్ మాత్రమే. ఓకే, టోటల్గా ఎంత అయింది అమౌంట్ 80 నెంబర్స్కి $48 అయితే $48,000 అయితే
ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క డాలర్కి 54 రూపీస్ అయితే మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుందంటే 25,92,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/5వ తేదీన 2020లో మనకి సేల్స్ టు కువైట్ కంప్యూటర్ వరల్డ్ 30 సేల్ చేస్తారు. ఓకే, ఎవరికి దినారే అంటే కువైట్ వాళ్ళకి 8 సేల్స్ కువైట్. సో 30. సో ఇక్కడ మనకి దినార్ అంటే 210 రూపీస్ డిఎన్ అని టైప్ చేయాలి. 210. ఓకే, సేవ్ చేయాలి. తర్వాత దుబాయ్ 40 చేస్తున్నాం. 40 డిహెచ్ఎస్ రేట్ వచ్చేసి చూద్దాం 1250 రూపీస్. 1250 రూపీస్. సో మన ఇండియా అమౌంట్ అవుతుంది ఎంత అవుతుంది? ఇక్కడ డిహెచ్ఎస్ ఇవ్వాలి 1250 చూడండి. సో ఒక్కొక్క దిరమ్స్కి 17 రూపీస్ అవుతే సో రేట్ వచ్చేసి 21,250 అవుతుంది. బట్ కానీ మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది? 8,50,000 అవుతుంది టోటల్. తర్వాత చెక్ పెయిడ్ టు ఆస్ట్రేలియన్ నీడ్స్ $25,000 ఓకేనా పేమెంట్ తీసుకోవాలి. ఎవరికి? ఆస్ట్రేలియన్. డాలర్ సింబల్ ఇచ్చి 25,000 ఇవ్వాలి. ఎలా అంటే చెక్ ద్వారా ఇచ్చేసాం. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కువైట్ కంప్యూటర్ వరల్డ్ దినార్ 4,000. సో F6లో ఎంటర్ చేసుకోవాలి. సో పర్సన్ వచ్చేసి కువైట్ డిఎన్ 4,000 ఐసిఐసి బ్యాంక్. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ దుబాయ్ కంప్యూటర్ షాప్ డిహెచ్ఎస్ దిర్హమ్స్ 5,000. ఇది కూడా F6 తీసుకోవాలి. డిహెచ్ఎస్ సో వచ్చేసి 5,000 ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇది ఒక డిఫరెంట్ డేట్లో 1820లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 34,000. ఇది నార్మల్, దీనికి ఎలాంటి సింబల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పేమెంట్లో వేసేసాలి. ఇండియా అమౌంటే కాబట్టి 34,000 క్యాష్ ఆర్ చెక్? క్యాషే. ఓకే, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఇది కూడా నార్మలే, సర్వీస్ ఛార్జెస్ అయినా తీసుకోవచ్చు. 10,000 బ్యాంక్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎస్కేప్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ఆల్ట్ F1. మనకి ప్రాబ్లంలో ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం. సో నెట్ లాస్ వచ్చేసి 1,39,000 వచ్చింది. మనకి ఇక్కడ కూడా నెట్ లాస్ వచ్చేసి 1,39,000 అనేది చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్క డాలర్కి డాలర్ అమౌంట్ కావచ్చు, మన ఇండియా అమౌంట్ కావచ్చు, దిర్హమ్స్ అమౌంట్ కావచ్చు, మన ఇండియా అమౌంట్ కావచ్చు, దినార్ అమౌంట్ కావచ్చు, మన ఇండియా అమౌంట్ ఎంత అనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఆల్ట్ సి ఇస్తే మనకి ఈ విధంగా కాలం డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను డాలర్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇలా ఇస్తే ఇక్కడ చూడండి డాలర్ అమౌంట్ యాజ్ యూజువల్ ఇండియా అమౌంట్ రెండింటికి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో వాళ్ళ డాలర్ అమౌంట్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా వాళ్ళది $40,240 అవుతాయి అమౌంట్. మన ఇండియా అమౌంట్ ఎంత అయింది? ఇక్కడ 21,73,000 అయింది. మళ్ళీ ఇక్కడ నేను ఆల్ట్ సి కరెన్సీలో డిహెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 3 దేశాల అమౌంట్ చూపిస్తుంది, ఇండియాది, తర్వాత దుబాయ్ది, తర్వాత ఆస్ట్రేలియాది. సో మన ఇండియా అమౌంట్ వచ్చేసి 21,73,000 అవుతాయి. కువైట్ వాళ్ళ అమౌంట్ వచ్చేసి 40,240 రూపీస్ అవుతాయి. అదేవిధంగా దుబాయ్ వాళ్ళు చూసుకున్నట్లయితే
1,27,823 రూపీస్ అవుతుంది. ఈ విధంగా మనము మల్టీ కరెన్సీని టాలీలో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.